హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్ల మధ్య ఇక ప్రేమ మరింత బలపడిపోతుంది. ఇక ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక ధీరజ్ అయితే ఇక తను కార్ కొని ఇక ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అది చూసి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఇక వేదవతి రామరాజు అయితే ఇక చాలా సంతోషంతో ఇక వేదవతి అయితే ఏరా చిన్నోడా, ఇక నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావురా, ఇక నువ్వు అనుకున్న పని సాధించావురా అంటూ ఇక వేదవతి అయితే చాలా మురిసిపోతుంది. ఇక వేదవతి అయితే ఇక ఆ కారుకు బొట్లు పెట్టి ఇక ఆ కారునైతే పూజిస్తుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇక ఈ కారు కోసము నేను ధీరజ్ చాలా కష్టపడ్డామక్క. ఇక ధీరజ్కి నేనంటే చాలా ఇష్టం కాబట్టి ఇక ముందుగా నన్నే ఆ కారులో కూర్చోమంటాడు చూడు అంటూ ఇక ప్రేమ అయితే నర్మదాతో అంటుంది. ఇక దాంతో నర్మద అయితే ఇక నువ్వే కూర్చుందువు గని లే తల్లి అంటూ అనగానే ఇక ఇంతలో ధీరజ్ అయితే అమ్మ నాన్న ఇక మీరిద్దరూ మొదటిగా ఇక ఈ కారులో కూర్చుంటే ఇక నాకు అదృష్టం కలుగుతుంది, ఇక మీ తర్వాతే ఎవరైనా అంటూ ఇక వేదవతిని రామరాజుని తీసుకొని ఇక కారులో ఊరంతా తిరుగుతాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక చాలా అప్సెట్ అవుతుంది. ఇక నేను ముందుగా అందులో కూర్చుందాము అనుకుంటే ఇక ధీరజ్ గాడు ఇక వాళ్ళ అమ్మ నాన్నలని తీసుకొని కూర్చోబెట్టాడు. ఇక ఎంతైనా తల్లికే మొదటి స్నానం కదా, ఇక తర్వాతనైనా ఇక నన్ను కూర్చోమంటాడేమో అని ఇక ప్రేమ అయితే ఇక అనుకుంటుంది. ఇక దాంతో ఇంతలో ధీరజ్ అయితే ఇక ఇంటికి వచ్చి కారు పక్కన పార్కింగ్ చేసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ఇక చాలా బాధతో ఇక అక్కడనే కూర్చొని ఇక ఒక సాడ్ పాట పెట్టుకొని ఇక వింటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న నర్మద ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఇలా బాధగా ఉన్న పాట పెట్టుకొని అలా ఫీల్ అవుతున్నావు, నీకేమైంది చెప్పు అంటూ అనగానే ఇక ఏముంది లేక నీకు చెప్పడానికి, ఇక మనం అనుకున్నవన్నీ అవుతాయా, మనం ఊహించుకున్నవన్నీ జరుగుతాయా అంటూ ఇక ప్రేమ అయితే మాట్లాడుతుంది. ఇక దాంతో నర్మద అయితే ఎందుకు ప్రేమ అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీకు అంత కష్టం ఏమొచ్చింది నాతో చెప్పుకో, ఇక నేనైనా కొంచెం నీ బాధని పంచుకుంటాను అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఏం పర్వాలేదులే అక్క, ఇక నా బాధ నేను పడతాను అంటూ అనగానే ఇక నర్మద అయితే పర్వాలేదు చెల్లి, అక్కకు కూడా చెప్పకూడదా చెప్పు అంటూ అనగానే ఇక ఆ ధీరజ్ గాడు ఇక నన్ను కారులో మొదటిగా కూర్చోబెట్టుకుంటాడు అనుకుంటే ఇక వాళ్ళ అమ్మా నాన్నల్ని కూర్చోమన్నాడక్క, ఇక కనీసం తర్వాత అయినా ఇక నన్ను ఆ కారులో ఎక్కించుకొని ఇక తిప్పుతాడేమో ఊరంతా అనుకున్నాను. కానీ ఇక వాడు తన కారు పక్కన పార్కింగ్ చేసి ఇక ఇంట్లోకి వచ్చి ఇక ఎంచక్కా వాడు ఫ్రెష్ అప్ అవుతున్నాడక్క అంటూ అనగానే ఇక నర్మద అయితే నీకోసం ఏదైనా ప్లాన్ చేశాడేమో ప్రేమ, ఇక ఎందుకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, నీకోసం స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేశాడేమో అంటూ ఇక నర్మద అంటుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇంకా మా మొహానికి అలాంటివి కూడా ఉన్నాయా అక్క అంటూ ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతుంది. ఇక ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి ప్రేమ ఇక నీ చేతితో ఒక మంచి నీ అందమైన చేతులతో ఒక్కొక్క మంచి టీ పెట్టవా అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇక కారులో తిరగడానికి నేను అవసరం లేదు కానీ ఇక నీ పనులు చేయడానికి నేను కావాలారా, ఇక నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి ఇక కిచెన్లోకి కారు వేసుకొని వెళ్ళి ఇక కిచెన్లో టీ పెట్టుతుంది ఇక మీ అమ్మ, ఇక అది నువ్వు తాగు అంటూ ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ని అంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఏంటే నీకేమైందే అలా మాట్లాడుతున్నావు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఏమీ కాలేదురా, ఇక మీ అమ్మ పెడుతుంది పో ఇక నీకు టీ అంటూ ఇక అక్కడి నుంచి కోపంగా ప్రేమ అయితే ఇక తన రూమ్లోకి వెళ్తుంది. ఇక వెంటనే నర్మద అయితే ఇక నువ్వు తనని కారులో కూర్చోబెట్టుకోలేదని ఇక ప్రేమ చాలా ఫీల్ అవుతుంది. ధీరజ్ ఇక ఏడిపించిన కాడికి చాలు, ఇక తనకి
తనని నువ్వు ఒక్కసారి ఇక బయటికి తీసుకెళ్ళు ఆ కారులో అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే నేను దాని గురించే వచ్చాను వదిన, ఇక ప్రేమని బయటికి తీసుకోవడానికి ఇక నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, అది చెప్పుదామని వస్తే ఇక తను ఇలా అనడంతో ఇక నేను అలా అంటున్నాను అంటూ ఇక ధీరజ్ అయితే నర్మదాతో చెప్తాడు. ఇక దాంతో నర్మద అయితే ఇక నువ్వు ప్రేమతో ఆడుకున్న కాడికి చాలు ధీరజ్, ఇక తను చాలా ఫీల్ అవుతుంది, ఇక వెంటనే తనని బయటికి తీసుకెళ్ళు అంటూ ఇక నర్మద అయితే ఇక ధీరజ్తో చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమ వెంబడి వెళ్తూ ఉండగా ఇక ప్రేమ అయితే ఇక తన రూమ్లోకి వెళ్ళి ఇక తలుపులు వేసుకుంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక చాలా బాధతో ప్రేమ తలుపులు తీయే అంటూ ఇక ప్రేమని అయితే కొడుతూ ఉంటాడు. ఇక డోర్ కొడుతూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక అస్సలు తలుపులు తీయకుండా ఇక తను మంచిగా ముస్తాబయ్యి ఇక ఒక చీర కట్టుకొని ఇక బయటికి వస్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక చాలా సంతోషంతో ఏంటి నా ప్రేమ ఇంత ముద్దుగా రెడీ అయ్యింది, ఎక్కడికి వెళ్తున్నారో అలిగారు కదా, ఇక నాతో రానని ఇక మరెందుకు రెడీ అయినట్టు అంటూ ఇక ధీరజ్ అయితే ఇక ప్రేమతో అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక నీతో రావడానికి నేను తయారు కాలేదు బాబు, ఇక మా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే అవునా, ఇక నేను నా కోసమే రెడీ అయ్యావేమో అనుకొని ఇక అంటున్నాను ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఎందుకే ఎక్కడికి వెళ్తావే నన్ను కాదని అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని ఎత్తుకొని ఇక ఆ కారులో కూర్చోబెట్టుకొని ఇక తను సర్ప్రైజ్ చేయడానికి రెడీ చేసిన ప్లేస్ దగ్గరికి ఇక ప్రేమని తీసుకెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి చూడగానే ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా ఇదంతా ఎప్పుడే అరేంజ్ చేసావురా అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఇక నేను మొదటిగా కారులో కూర్చోబెట్టుకోనందుకు ఇక నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదా, ఇక నాకు మా అమ్మా నాన్నలు అంటే ఇక ఎంతో ఇష్టమని నీకు తెలుసు కదా ప్రేమ, ఇక ఎందుకు అలా ఫీల్ అయ్యావు, ఇక మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టే ఇక ఆ రోజు నేను మా అమ్మ చెప్పగానే ఇక నీ ముక్కు ముఖము తెలియకుండా ఇక నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇక నీ మెడలో తాళి కట్టానంటే ఇక చూడు మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో, ఇక తను చెప్పిన మాటకి నేను ఎంత గౌరవించానో అంటూ అనగానే ఇక ప్రేమ అయితే అవునురా ధీరజ్, ఇక నీకు మీ అమ్మా నాన్నలు అంటే చాలా ఇష్టం, ఇక నువ్వు మీ అమ్మా నాన్నల్ని అలా చూసుకుంటుంటే ఇక నాకు చాలా సంతోషం వేస్తుంది అంటూ ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్తో అంటుంది. ఇక మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డాడు ప్రేమ, ఇక తను అనాథగా పెరిగాడు కాబట్టి ఇక నా పిల్లలకు అలాంటి కష్టాలు రాకూడదని ఇక మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు ప్రేమ, అందుకే మా నాన్న అంటే నాకు చాలా గౌరవము అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు. ఇక దాంతో ప్రేమ అయితే ఇక నువ్వు చాలా మంచివాడివిరా, ఇక ఈ రోజుల్లో అమ్మా నాన్నలపై అంత గౌరవం ఎవరుంచుతున్నారా అంటూ ఇక ప్రేమ అనగానే ఇక ధీరజ్ అయితే ఇక నువ్వంటే కూడా ఇక నాకు చాలా ఇష్టం ప్రేమ, ఇక నువ్వు నా పైన నమ్మకం పెట్టుకొని ఇక ఎవరు నమ్మకపోయినా ఇక నువ్వు నన్ను నమ్మి ఇక కొంత సొంతంగా ట్రావెల్ స్టార్ట్ చేయరా అంటూ ఇక దానికోసం నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక చివరికి ఇక నీ నగలు అమ్మడానికి కూడా సిద్ధమయ్యావు, ఇక ఇంతకంటే గొప్ప భార్య ఎవరికి దొరుకుతుంది ప్రేమ అంటూ అనగానే ఇక ప్రేమ అయితే ఇక నీకు నేను తప్ప ఇంకా ఎవరు హెల్ప్ చేస్తారా, ఇక ఒక భార్యగా ఇక నాకు అది నా బాధ్యత అంటూ ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక నేను నిన్ను ఇష్టం లేక పెళ్లి చేసుకున్నా, ఇక నువ్వు నా దగ్గర ఇక ఏ వారం రోజులో 10 రోజులో ఉండి ఇక విడిపోతామేమో అనుకున్నాను ప్రేమ, కానీ ఇక మన బంధం ఇక ఇంత బలపడుతుందని ఇక నేను అనుకోలేదు ప్రేమ, ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే ఇక తన మనసులో మాట అంతా ఇక ప్రేమకు చెప్తాడు. ఇక దాంతో ప్రేమ కూడా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం రా, ఇక నీ మంచితనం నన్ను మార్చేసిందిరా ధీరజ్, ఇక నువ్వు నన్ను ఇష్టం లేకుండా మీ అమ్మ కోసము పెళ్లి చేసుకొని ఇక నాలోని ఇంత మార్పుని తీసుకొచ్చావురా,
ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అంటూ ఇక ప్రేమ అయితే ఇక ధీరజ్ని హక్ చేసుకుంటుంది. ఇక ధీరజ్ కూడా ప్రేమని హక్ చేసుకొని ఇక నేను నిన్నెప్పుడు విడిపోనే అంటూ ఇక ఇద్దరు అయితే ఇక హక్ చేసుకొని ఇక కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ విధంగా అయితే ఇక మనం మన కారుతో పాటు ఇక మన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ప్రేమ. ఇక ఇదే మనకు మొదటి పునాది అంటూ ఇక ప్రేమ ధీరజ్ అయితే ఇక చాలా ప్రేమతో ఇక కేక్ తెచ్చి ఇక కేక్ కటింగ్ చేసుకుంటూ ఇక వాళ్ళ ఒకరి మనసులోని ఒకరి ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. ఇక ఈరోజు వీడియో ప్రేమ ధీరజ్ ఇక ఒకరికొకరు ఇక తమ మనసులోని ప్రేమనైతే వ్యక్తపరుచుకుంటారు. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.